హాయ్ అండి, నమస్తే. నేను మీ నజరేణి. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రుచితో కమ్మటి బీట్రూట్ హల్వాని మీతో షేర్ చేసుకుంటున్నాను. బీట్రూట్ని తినడానికి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువగా ఇష్టపడరండి. అలాంటప్పుడు ఇలా బీట్రూట్తో హల్వా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి, అస్సలు వదలరు. మరి ఈ బీట్రూట్ హల్వాని హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాండీలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 10 లేదా 12 బాదం పప్పులు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత 12 లేదా 15 జీడిపప్పులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాదం పలుకులు జీడిపప్పులు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఈ బీట్రూట్ హల్వాకు మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. చూడండి, బాదం పలుకులు జీడిపప్పులు కిస్మిస్ అన్నీ కూడా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండీలో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగేలోపు ఈ బీట్రూట్ హల్వాని తయారు చేయడానికి నేను ఇక్కడ 1 కిలో బీట్రూట్ తీసుకుని శుభ్రంగా కడిగి పైన తొక్కు తీసేసుకుని ఇలా తురిమి పెట్టుకోవాలి. చూడండి, నెయ్యి కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ బీట్రూట్ తురుమును నెయ్యిలో వేసేసుకోవాలి. నెయ్యిలో వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 లేదా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ తురుములో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 లీటరు కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ పాలు పోయాలి. 1 కిలో బీట్రూట్లు తీసుకుంటే 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలండి. ఒకవేళ అర కేజీ బీట్రూట్లు తీసుకుంటే కనుక 1/2 లీటరు అంటే 500 ml ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, మనం పోసిన 1 లీటర్ పాలన్నిటినీ కూడా బీట్రూట్ తురుము మంచిగా అబ్జర్వ్ చేసుకుని సగం వరకు మరిగిపోయాయి కదా. ఇప్పుడు మూత పెట్టకుండా మిగిలిన పాలను కూడా బీట్రూట్ తురుము అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత 1 కప్పు పంచదారను వేసుకోవాలి. తీపి తక్కువగా తినేవారు 3/4 కప్పు పంచదారను వేసుకుంటే సరిపోతుంది. తీపి ఎక్కువగా తినేవారు 1 కప్పు పంచదారను వేసుకుంటే సరిపోతుందండి. పంచదారను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనం వేసిన పంచదార పూర్తిగా కరిగి హల్వా అనేది ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. బీట్రూట్ హల్వా అనేది చక్కగా ఉడికి ఇలా దగ్గర పడగానే 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని సగం వేసుకుని మిగిలిన సగం గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకుంటున్నానండి. బాదం జీడిపప్పులు కిస్మిస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బీట్రూట్ హల్వాని మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించకూడదండి. ఇలా కొంచెం పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిపడుతుందండి. అంతే అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని పైనుండి బాదం పలుకులు జీడిపప్పు పలుకులు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే కమ్మటి రుచితో బీట్రూట్ హల్వా రెడీ అండి. ఈ హల్వాని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ఈ బీట్రూట్ హల్వాని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.